ముస్లిమ్స్ చూడండి హ్మ్. నమాజ్‌కి వెళ్ళినప్పుడు మంచిగా వాళ్ళ డ్రెసెస్ వేసుకుంటారు. హ్మ్. హ్మ్. క్రిస్టియన్స్ వాళ్ళ చర్చ్‌కి పోయినప్పుడు ఒక ధర్మ పద్ధతిలో వెళ్తున్నారు. హ్మ్. ఒక హిందూ తత్వంలో ఉండి మనము హ్మ్. పిచ్చి డ్రెస్సులు వేసుకొని పోతున్నాము. మీరు అమెరికా వంటి దేశాల్లోకెళ్ళి చూడండి, ఆలయంలో పక్కకు ఒక రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్‌లో ప్రతి ఒక్కరు అక్కడికెళ్ళి వాళ్ళ బట్టలు విప్పేసేసుకొని, అక్కడే చీరలుంటాయి. ఆ చీరలు కట్టుకొని వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి వాళ్ళ డ్రెసెస్ వేసుకొని వెళ్ళిపోయేటివారు. హ్మ్. ఓకే. ఎక్కడో పెట్టుకున్న సముద్ర ఖండాలను దాటి ఏదో ఖండాల్లో ఉండేటువంటి యొక్క దేశాల్లో వాళ్ళే అక్కడి వాళ్ళు పాటిస్తున్నారు. మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని తెచ్చుకొని కష్టపడుతూ ఉన్నారు. అదేంటండి ఆ సాంప్రదాయం తెచ్చుకొని కష్టం అంటున్నా అంటే అది నేను కష్టం కాదు తల్లి. సుఖం లాంటి కష్టం. విన్నారా? అందుకోసమే కొన్ని ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆ ధర్మము మొదలు అది నిన్ను రక్షించకపోవచ్చు. కానీ ఏదో ఒక సందర్భంలో నీ ధర్మం నిన్ను కాపాడడానికి భూమి మీదికి దిగి నీ వెనకాలనే ఆ పరమేశ్వరుడు తన త్రిశూలాయుధాన్ని పట్టుకొని నీ వెనక నడిచి వస్తూ ఉంటాడు చూడు తల్లి. అప్పుడు వస్తది చూడు మనకు తెలియని ఒక అద్భుతమైనటువంటి సంతోషము, ఆవేదన ప్రతి ఒక్కటి ఆ రోజు ఆ క్షణము మనలో ఆ వెనకాల పరమేశ్వరుడు ఉండి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అంతకు మించినటువంటి సంతోషం ఎక్కడ దొరుకుద్ది తల్లి?